డొనాల్డ్ ట్రంప్ ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ బ్రిక్స్. ఇది పార్ట్ 1, 2, 3, 4 కూడా నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. తప్పకుండా చూడండి. బ్రిక్స్ ఆవిర్భవించినప్పటి నుంచి ఇది కూడా మరో పసలేని కూటమి అని భావించారు విశ్లేషకులు. షరామామూలుగా సమావేశాలు జరుగుతూ ఉండేవి. కానీ జో బిడెన్ నేతృత్వంలో డెమోక్రాట్లు చేసిన విధ్వంసం వలన అమెరికా మిత్రదేశాలు కూడా అమెరికా నుంచి దూరంగా జరగడం మొదలుపెట్టి చివరికి అమెరికా వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం జరిగింది. బ్రిక్స్ 2024 అందుకు ఉదాహరణ. అండర్స్టాండింగ్ జియోపాలిటిక్స్. సో లెట్ us అండర్స్టాండ్ ద జియోపాలిటిక్స్ బ్రిక్స్ సమ్మిట్ 2024. తప్పనిసరి పరిస్థితుల్లో శల్యుడు కౌరవ పక్షంలో చేరిన శల్యుడిని ఎలా ఉపయోగించుకోవాలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకి సలహా ఇస్తాడు. ఆధునిక ప్రపంచ రాజకీయాల్లో ప్రత్యేకంగా శల్యులు అంటూ ఎవరూ లేకపోయినా శకుని పాత్రధారులకి కొదవలేదు. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ఎవరి ప్రణాళికలు ఏమిటో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్పో తెలిసిపోతూ ఉన్నాయి. బ్రిక్స్ సమ్మిట్ 2024 సమావేశాలు అక్టోబర్ 22, 24 వరకు రష్యాలోని కజన్ నగరంలో జరిగాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకి ఎప్పట్లాగా కాకుండా ఈసారి అత్యంత ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవాలి. మొత్తం 2 భాగాలుగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 2001లో మొదటిసారిగా బ్రిక్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాకి ఆలోచన చేసింది గోల్డ్ మ్యాన్ సాచ్. గోల్డ్ మ్యాన్ సాచ్లో చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తున్న జిమ్ వో నిల్. అప్పట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు కలిసి ఒక జట్టుగా చేరితే లాభం ఉంటుంది అనే ఆలోచన చేశాడు జిమ్ వో నీల్. ముందుగా స్పందించింది బ్రెజిల్. బ్రెజిల్ బ్రిక్ కోసం వడివడిగా అడుగులు వేయడంతో మిగతా దేశాలు కూడా అంటే రష్యా, చైనా, భారత్ కూడా ముందుకొచ్చాయి. మొదటి సమావేశం జరిగింది 2006 న్యూయార్క్లో. అది విధి విధానాలు ఎలా ఉండాలి అనే విషయం మీద చర్చించడానికి. 2006లో ఒక ఫార్మాట్కి రూపకల్పన జరిగింది. మొదటి బ్రిక్ సమావేశం జరిగింది 2008లో రష్యాలోని యెకటెరిన్బర్గ్లో. 2010లో సౌత్ ఆఫ్రికా బ్రిక్లో చేరడంతో దాన్ని బ్రిక్స్గా మార్చారు. వ్యవస్థాపక సభ్య దేశాలైనటువంటి రష్యా, చైనా, బ్రెజిల్, భారత్లకి ఏ దేశానికి బ్రిక్స్లో సభ్యత్వం ఇవ్వాలో అనే దాని మీద అధికారం ఉంటుంది. అంటే ఏదన్నా దేశం బ్రిక్స్లో చేరడానికి ఆసక్తి చూపి అప్లికేషన్ పెట్టుకుంటే వ్యవస్థాపక దేశాల్లో ఏ ఒక్క దేశమైనా తిరస్కరిస్తే బ్రిక్స్లో చేర్చుకోకూడదు. లైక్ వీటో పవర్. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న 5 దేశాలకి ఉండేటటువంటి వీటో హక్కు లాంటిది. ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ దేశాల కోసం అంటూ ఒక బ్యాంక్ ఉండాలని జూలై 2014న సభ్య దేశాలు బ్యాంకు ఏర్పాటు కోసం విధి విధానాలు చర్చించి ఒప్పందం చేసుకున్నాయి. జూలై 2015లో ఒప్పందానికి రూపం ఇస్తూ ఎన్డీబీ లేదా ఎన్డీబీ బ్రిక్స్ బ్యాంక్ని నెలకొల్పాయి. ఎన్డీబీ హెడ్ క్వార్టర్ చైనాలోని షాంఘై నగరంలో నెలకొల్పారు. రీజనల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్, సావోపోలో బ్రెజిల్, గిఫ్ట్ సిటీ భారత్, రష్యాలలో ఏర్పాటు చేశారు. $100 బిలియన్ మూలధనంతో ప్రారంభమైన ఎన్డీబీలో వ్యవస్థాపక దేశాలతో పాటుగా అల్జీరియా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉరుగ్వే, ఈజిప్ట్ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఎన్డీబీ అనేది సభ్య దేశాలకు రుణాలు ఇవ్వడం, సభ్య దేశాలు కనుక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందాలి అనుకుంటే కావాల్సిన టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం చేస్తుంది. ఇది సభ్య దేశాల ఆర్థిక స్థితి ఏమిటో బహుళజాతి ఆడిటింగ్ సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్య. ఇక అక్టోబర్ 22, 23, 24 అంటే ఈ 3 రోజుల పాటు రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలు అమెరికాతో పాటుగా యూరోప్కి కూడా గట్టి సందేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి బ్రిక్స్ ప్లస్ అని పిలవడం మొదలుపెట్టారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు బ్రిక్స్లో సభ్యత్వం కోసం అప్లై చేయగా రష్యా ఈ సంవత్సరం బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న కారణంగా గత అక్టోబర్ సమావేశాల్లో సభ్యత్వం ఇచ్చాడు. అఫ్కోర్స్ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈసారి మరో 24 దేశాలని బ్రిక్స్ సమావేశాలకు ఆహ్వానించాడు. టర్కీ, పాకిస్తాన్ దేశాలు బ్రిక్స్లో చేరడానికి అప్లై చేయగా భారత్ తన వీటో పవర్తో తిరస్కరించింది. భారత్ తన అభిమతం ఏమిటో కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. భారత్తో శత్రు వైఖరితో వ్యవహరించే ఏ దేశానికి కూడా బ్రిక్స్లోకి రాకుండా అడ్డుకుంటాము అని చెప్పింది. టర్కీ, పాకిస్తాన్ల సంగతి కూడా మనకు తెలిసింది.
వెనిజులా దేశాన్ని బ్రెజిల్ వీటో చేసింది అక్కడ ఎన్నికలు సక్రమంగా జరగలేదు అనే నెపంతో. మరి చైనా, రష్యాలలో ఎన్నికలు సక్రమమేనా? ఇక సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు కేవలం డెమోక్రాట్ల మీద వ్యతిరేకతతో బ్రిక్స్లో చేరాయి అన్నది వాస్తవం. బ్రిక్స్ సమావేశాల కోసం రష్యాలోని కజాన్ నగరానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కజాన్ నగరం భారతీయ జెండాలతో నిండిపోయింది. దాదాపుగా 30 దేశాల నుంచి ప్రధానులు, అధ్యక్షులు కాజాన్కి వచ్చినా భారత ప్రధాని కోసం రష్యాలోని భారతీయులు భారీ సంఖ్యలో వేచి చూడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి మరింత కీలక సమాచారం తదుపరి భాగంలో, అంటే రెండో భాగంలో చూద్దాం. 3, 4 భాగాలు కూడా ఉంటాయి. ఛానల్ని ఫాలో అయితే ఈ వ్యాలిడ్ కంటెంట్ని మిస్ కాకుండా ఉంటారు. కీప్ ఫాలో అవర్స్. జై హింద్, జై భారత్.